అందరికీ నమస్కారం. పోయిన వారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికని అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అయితే గత మార్చిలో అనుకుంటాను వెళ్ళాను. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం. అవి గతంలో నేను మార్చిలో వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్లో మామూలుగా క్యూ లైన్లో వెళ్ళి సర్వదర్శనానికి వెళ్ళాను. కంపార్ట్మెంట్లో కనీసం సౌకర్యాలు లేవు. అంటే సాంబార్ అన్నంలో విపరీతమైన కారం, బొడ్డు కారం తినలేము. సో దాంతో పాటుగా ఏం చేశారంటే, అక్కడ నేను అబ్జర్వ్ చేసింది, గత మార్చిలో జరిగినప్పుడు ఆ మెట్ల కింద నుంచి ఆ వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడి నుంచి షేగోడెలు, జంతికలు తెచ్చి అమ్ముకునే పరిస్థితి. అవి కూడా కారం ఎక్కువ. సో ఆ అన్నం తినడం వలన ఏంటంటే, స్వామివారి ప్రసాదం కాబట్టి తిన్నాము. అయితే అక్కడ తినడానికి కూడా వేరే ఆప్షన్ కూడా లేదు, కంపల్సరీగా అదే తినాలి. అయితే అది ఆ కారం చాలా దారుణంగా గొడ్డు కారం వేయడం వలన మోషన్స్ పట్టుకునే పరిస్థితి. దానికి తోడు చెకోడేలు ఇవిని, మరి వేరే ఆప్షన్ లేక కొనుక్కొని తినే జనాలు ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నా. తర్వాత బయటకు వచ్చేసరికి మోషన్స్ పట్టుకున్నాయి. అయితే మొన్న వెళ్ళినప్పటికీ అబ్జర్వేషన్లో ఏంటంటే, టైం అయితే సర్వదర్శనానికి చాలా ఎక్కువ పట్టింది, సుమారు 16 గంటల దగ్గర పట్టింది. నేను శనివారం ఉదయం 8 గంటలకి బయలుదేరితే 8:30కి షెడ్లో పెట్టారు. షెడ్ నెంబర్ 6 అనుకుంటాను. ఆ షెడ్ నుంచి 12:30కి దీంట్లో పెట్టారు, ఎక్కడ మన కంపార్ట్మెంట్లోకి పెట్టారు. షెడ్లో ఉన్నప్పుడు కూడా చక్కగా ఉప్మా ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, పాలు కూడా కొంతమందికి ఇచ్చారు. అది శిశువులకి అనుకుంటే, చిన్నపిల్లలకి చంటి పిల్లలకేనని అక్కడ సైన్ బోర్డు ఉంటే ఆ సైన్ బోర్డు దగ్గర పిల్లలకు కదా అని చెప్పేసి మేము దాన్ని గురించి పట్టించుకోలేదు. అయితే వాలంటీర్ వచ్చి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మేము చెప్పడం జరిగింది, ఇట్లా ఉందమ్మా అందుకని మేము వెళ్ళలేదని చెప్పేసి. అంటే లేదంటే అందరికీ ఇస్తారని చెప్పారు. అయితే ఫెసిలిటీస్ అంతకుముందు కన్నా బాగానే ఉంది. ఉప్మా బాగుంది, చక్కగా మజ్జిగ కూడా చక్కగా ఉంది. కంపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో మాత్రం, మధ్యాహ్నం సాంబార్ అన్నంలో మాత్రం కారం తగ్గలేదు. కారం తగ్గాలి. అదే మేము బయటకు వచ్చిన తర్వాత కారం తగ్గాలి. అంతేకాకుండా పాలు ఇచ్చారు, తర్వాత ఏమో మజ్జిగ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, ఉప్మా ఇచ్చారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్లో మాత్రం, మధ్యాహ్నం సాంబార్ అన్నంలో మాత్రం కారం తగ్గాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నప్రసాదానికి వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రైస్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటిదానికి గత మార్చిలో వెళ్ళినప్పుడు చూస్తే నూకలన్నం పెట్టారంటే, వెంకటరమణమూర్తిని క్షమించమని అడుగుతున్నాం. ఎందుకు అంటే ప్రసాదాన్ని విమర్శించకూడదు, కానీ క్వాలిటీ ప్రజల సొమ్ముతోటి నడుస్తున్నది. ప్రజలు వేసిన డబ్బులు, హుండీలో వచ్చిన ఆదాయంతో, డోనార్స్ ఇచ్చిన దీంతో కూడా మెయింటైన్ చేయకుండా దాంట్లో కూడా కమిషన్లు మింగేసే పరిస్థితి వస్తే ఇంక ఎవరిని వాళ్ళని రక్షిస్తారంటే, బహుశా దానికే కాదు జగన్మోహన్ రెడ్డి ఇంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే, అన్నాన్ని అంత దీనిగా చూస్తే అన్నం బాగలేదని చెప్పేసి పలు మీడియాల్లో రకరకాలుగా యూట్యూబ్లో విపరీతంగా వైరల్ అయినప్పుడు కూడా అప్పుడున్న అధర్మారెడ్డో తెలియదు, కానీ ఆ అధర్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అబ్బే కావాలని కొంతమంది చేస్తున్నారండి. ఎవరికి కావాలని చేస్తారంటే, దేవుడి దగ్గరికి వచ్చి దర్శనానికి గురించి వస్తారు, కానీ అక్కడ వేరే ఆప్షన్ బయట ఉన్నా కానీ తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్వామి ప్రసాదం కాబట్టి స్వామి ప్రసాదం తినడానికని అందరూ వస్తారు. కానీ ఈయన చేసే మాటలు, చేసే పనులు చూస్తుంటే అంత దారుణంగా ఉంది. మొన్న చూస్తే చక్కగా రైస్ చాలా బ్రహ్మాండంగా ఉంది, సాంబార్ కూడా చాలా బాగా ఉంది, అందులో కారం అది లేదు. కాబట్టి ఇంకా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సర్వదర్శనానికి వస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. మాతో పాటుగా ఎక్కడ వరంగల్ నుంచి వచ్చారు, కాశీబుగ్గట వరంగల్ దగ్గర నుంచి పాపం 5గురు వచ్చారు. అందులో ఒక ఆయనేమో హ్యాండిక్యాప్డ్, వాళ్ళు నడిచి వస్తే ఈ దివ్యదర్శన టోకెన్లు గతంలో ఉండేవి ఇవ్వట్లేదు ఇప్పుడు. అవి కూడా పునరుద్ధరించి యథాస్థాయిగా ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 5 గంటల వరకు నడిచి వెళ్ళిన భక్తులందరికీ దివ్యదర్శన టోకెన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి.
అంతేగా ఎందుకు అంటే ఒక పక్క నడిచెళ్ళి మళ్ళీ క్యూలో మళ్ళీ 18 గంటలు 16 గంటలు 15 గంటలు 13 గంటలు వెయిట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఈ దివ్య దర్శన టోకెన్లు మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నాము. యథాస్థానంగా పాత సిస్టంలో ఎలాగైతే ఉండేదో అందరికీ ఇవ్వాలని కోరుతున్నాము. అంతేకాకుండా క్యూ కాంప్లెక్స్ ధర ఈ వీళ్ళు చెప్పాను కదండి, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు పాపం ఇక్కడ ఇది మన వైకుంఠ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న PAC 2 దగ్గర మాధవ నిలయంలో లాకర్స్ గురించి ట్రై చేశారట. లాకర్స్ దొరకలేదు. అప్పుడు ఎక్కడికి రామానుజం మఠం దగ్గరికి వెళ్తే లాకర్కి 300 రూపాయలు అడిగారటండి. 5 ఉన్నారు, 5 3 1500 రూపాయలు లాకర్కే. ఓన్లీ లాకర్లు అందులో పెట్టి స్నానం చేస్తాడట, అంతే. ఇంకా వేరే అక్కడ పడుకోవడం కూడా ఆప్షన్ లేదు. మరి ఇటువంటి బహుశా ఈ మఠాలు ఎందుకు అక్కడ వెలిసాయో దోపిడీ చేయడానికో ఎందుకు మరి అర్థం కావట్లేదు. కానీ ఈ మధ్యనే శారదాపీఠం మఠం వాళ్ళు కూడా అక్కడ పెట్టారు. అంటే ఇలాంటి పనులు చేయడానిక 300 రూపాయలు ఏంటంటే ఒక లాకర్కి అంత దారుణమైన ఛార్జెస్ ఏమి వసూలు చేయడం అంటే. కాబట్టి తిరుమతి శ్యామలరావు గారిని తిరుపతి దేవస్థానం ఈఓ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటువంటి వ్యవహారాలను కూడా అరికట్టాలి. అటువంటి వాటి మీదగా దృష్టి పెట్టాలి. అయితే వచ్చిన తక్కువ సమయంలో మార్పులు ఎక్కువగా వచ్చాయి, ఇంకా మార్పు రావాలి. భక్తులకి వీలైనంత సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలి తప్ప ఉన్న సౌకర్యాలు పీకేస్తే ఇలాగే ఉంటుంది. ప్రజల తీర్పులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు మార్చి దివ్య దర్శన టోకెన్లు కూడా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చూడండి. తర్వాత లాకర్స్ వీలైనంత తొందరగా అందుబాటులోకి వచ్చే విధంగా, రూమ్స్ కూడా వీలైనంత ఫ్లెక్సిబుల్గా అందుబాటులోకి ఉండే విధంగా చేయాలని కోరుతున్నాము. సో ఆ విధంగా చేసినట్లయితే ఇంకా తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఇనుముడింపజేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి శ్యామలరావు గారు బహుశా 2009లో అనుకుంటాను విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా చేశారు. కొంచెం సౌమ్యుడు, వివాదరహితుడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అటువంటి వివాదాలకు పోవడం కానీ ఏమీ లేవు. కాబట్టి మంచి వ్యక్తినే వేశారు. సో కాబట్టి ఈవో గారిని మరొకసారి రిక్వెస్ట్ చేసినది ఏంటంటే సాంబార్ అన్నంలో ఉన్నటువంటి కారాన్ని తగ్గించి ఈ కాంప్లెక్స్ దగ్గర కానీ తర్వాత క్యూ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు కానీ ఫెసిలిటీస్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ టు ఆల్.